నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. కష్టమో నష్టమో కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించడానికి లేకుండా పోయింది. ఫంగస్ రూపంలో మరో ప్రమాదం తరుముకొస్తోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రం ఇప్పుడు బ్లాక్ ఫంగస్తో బెంబేలెత్తిపోతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. మరణ శాసనం లిఖిస్తోన్న మహమ్మారి ఓవైపు, భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ మరోవైపు. కోవిడ్ నుంచి కోలుకున్నా సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన కేంద్రం. దేశవ్యాప్తంగా కరోనా మరణ శాసనం లిఖిస్తోంది. 4-5 రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం ఆగడం లేదు. అమ్మయ్య, సెకండ్ వేవ్ దాటేశాం అనుకుంటున్న సమయంలో బ్లాక్ ఫంగస్ టెన్షన్ పెడుతోంది. నిజానికి కోవిడ్ కన్నా దాని పర్యవసనాలే ఎక్కువగా భయపెడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ ను మికోర్ మైకోసిస్ అని కూడా అంటారు. ఇదే ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అక్కడికే పరిమితం కావడం లేదు, కళ్లకు మెదడుకు విస్తరిస్తూ తీవ్ర ప్రమాదంలోకి నెడుతోంది. మొదటగా గుజరాత్లో కనిపించిన కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. అంచనాకు మించి ప్రమాదంగా పరిస్థితి మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతోంది. చాలా రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో మరణాలు 50% ఉంటున్నాయి. అంటే ప్రతి 2 ఒక్కరు దీనికి బలవుతున్నారు. మరణాల రేటు ఎక్కువగా ఉండడంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించింది. రాజస్థాన్ ఎపిడమిక్ యాక్ట్ 2020 కింద బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా నోటిఫై చేసింది. అక్కడ ప్రస్తుతం 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. వీరి కోసం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా చెరలోంచి బయటపడుతున్నామని ఆనందించేలోపే బ్లాక్ ఫంగస్ సవాల్ విసురుతోంది. రోజు రోజుకు అక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 200కు పైగా బాధితులను గుర్తించారు. గంగారాం ఆసుపత్రిలో ఇప్పటి వరకు 40 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. మరో 16 మంది బెడ్స్ కోసం వేచి చూస్తున్నారు. బ్లాక్ ఫంగస్ పై కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే అఫోన్టెరిసిన్ బి ఇంజెక్షన్ ను బ్లాక్ మార్కెట్లోకి పక్కదారి పట్టకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. బ్లాక్ ఫంగస్ బాధితులకు సకాలంలో ఇంజెక్షన్లు అందేలా ఆ కమిటీ చర్యలు తీసుకుంటోంది. గుజరాత్లోనూ బ్లాక్ ఫంగస్ రెట్టింపు స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ వ్యాధి కారణంగా దాదాపు 40 మంది కంటి చూపు కోల్పోయారు. ఇక తెలుగు రాష్ట్రాలను కూడా కొత్త మహమ్మారి టెన్షన్ పెట్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీ, తెలంగాణలో కలిపి ఇప్పటికే 10ల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కు బలైనట్లుగా తెలుస్తోంది. చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ ను గుర్తింపదగిన వ్యాధిగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కేసు నమోదైనా వైద్యారోగ్య శాఖలు సమాచారం అందించాలని చెప్పింది. కోటి ఈఎన్టీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. అటు బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ వస్తోందంట అని చెప్పి కొత్తగా ఈ మధ్యకాలంలో మనం వినడం మొదలుపెట్టాం అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే అధ్యక్ష, దానివల్ల కూడా ఏ ఒక్కరు పేదవాడు కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి దాన్ని కూడా వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. తీసుకొని రావడమే కాకుండా అధ్యక్ష, దీనికోసం 18 హాస్పిటల్స్ అధ్యక్ష ఈ నెల 18వ తారీఖున 17 హాస్పిటల్స్ అధ్యక్ష నోటిఫై కూడా చేశాం. ఎక్కడైతే ఇవి వైద్యం ఫ్రీగా అందించబడుతుందో అని చెప్పి. సెకండ్ వేవ్ లో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందినట్లు బ్లాక్ ఫంగస్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్న లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తోంది. ఇక అటు మహారాష్ట్రలో వైరస్ బారిన పడి ఇప్పటికే 90 మంది చనిపోయారు. మిగతా రాష్ట్రాల్లోనూ మరణాలు భారీగా పెరుగుతున్నాయి.
దీంతో ఈసారి ముందుగానే అలర్ట్ అయింది. బ్లాక్ ఫంగస్ ను ఎపిడమిక్ యాక్ట్ 1897లో చేర్చిన సర్కార్ బ్లాక్ ఫంగస్ ను గుర్తింపదగిన వ్యాధిగా ప్రకటించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇక అటు దీన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై ఎయిమ్స్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి సందర్భాల్లో ఈ వైరస్ సోకుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదానిపై కీలక సూచనలు చేసింది. గుర్తింపదగిన వ్యాధిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా అఫోన్టెరిసిన్ బి అనే టీకా సమర్థవంతంగా పనిచేస్తుంది. కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పుడు ఆ మందు కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా కొందరు మాయగాళ్లు బ్లాక్ మార్కెట్కు తెరతీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా శోకం మిగిల్చిన కన్నీళ్లు ఇంకా కళ్లలో ఇంకలేదు. అలాంటిదిప్పుడు కళ్ల నుంచి ప్రవేశించి మెదడుకు పాకుతున్న కొత్త మహమ్మారి ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. అయితే బ్లాక్ ఫంగస్ మరింత విస్తరించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చని ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా రోజుకో రూపం మార్చుకుంటుంటే తర్వాత బయటపడుతున్న లక్షణాలు కూడా అలానే ఉన్నాయి. అందుకే చిన్నదే కదా అని లెక్క చేయకుండా ఉండొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇదంతా సరే, ఇంతకీ బ్లాక్ ఫంగస్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఒక్కసారి అంటుకుందంటే ఇక మరణమేనా? కళ్లలో అలర్జీలాగా మొదలై మెదడుకు పాకి ఆ తరువాత బ్లాక్ ఫంగస్ ప్రాణాలను హరిస్తోంది. దేశంలో మొదట గుజరాత్, ఢిల్లీలో ఈ రకం కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి కోలుకుని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ ఇవ్వడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీంతో మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడవద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. నిజానికి బ్లాక్ ఫంగస్ అనేది కొత్తదేమీ కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే ఒకప్పుడు మధుమేహ బాధితుల్లో మాత్రమే కనిపించేది. అది కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే అలాంటి లక్షణాలు కనిపించేవి. అసలే కరోనా టెన్షన్ పెడుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుండడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ ఇలాంటి బాధితులు కనిపించారు. అయితే సమస్య అంత ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం రెండో దశలో ఎక్కువ మంది దీని బారిన పడుతుండడం, ప్రమాదకరంగా పరిణమిస్తుండడం, కొందరు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతుండటమే ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తరువాతే మ్యూకర్ మైకోసిస్ ఎక్కువగా బయటపడుతోంది. ప్రధానంగా మధుమేహంతో బాధపడే వారిలో, అది కరోనా చికిత్సలో భాగంగా కార్టికోస్టెరాయిడ్లు వాడిన వారిలోనే కనిపిస్తోంది. కరోనా పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా కొందరు దీని బారిన పడుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారిలోనూ ఇది బయటపడుతోంది. బ్లాక్ ఫంగస్ కు మూలం మ్యుకోర్మైసిటిస్ అనే ఫంగస్. ఇది ఇంటా బయట ఎక్కడి వాతావరణంలోనైనా ఉండొచ్చు. గాలి ద్వారా ముక్కు, గొంతులోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. మామూలుగా ఆరోగ్యవంతులను ఇదేమీ చేయలేదు. రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలోనే అసలు సమస్యగా మారుతోంది. డయాబెటిస్ ఉన్నవారిలో సాధారణంగానే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందుకే దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రణలో లేని వారికి దీని ముప్పు ఎక్కువ. క్యాన్సర్ బాధితులు, కీమోథెరపీ తీసుకునే వారికి, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఇతర రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడే ఒరికోనజోల్ మందు తీసుకునే వారికి బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ ఫంగస్ ప్రధానంగా ముక్కు చుట్టుపక్కల ఉండే గాలి గదుల మీద దాడి చేస్తుంటుంది. అయితే అది అక్కడికే పరిమితం కావడమో ఆర్బిటో సెరిబ్రల్ మ్యూకోర్మైసిస్ అంటున్నారు. కరోనా తీవ్రత లక్షణాలు కనిపించిన వారికి కార్టికోస్టెరాయిడ్లు సంజీవనిలా పనిచేస్తున్నాయి. వీటిని అవసరమైన మోతాదులో వాడుకుంటే రామబాణంలా పనిచేస్తాయి. బయట నుంచి ఆక్సిజన్ అందిస్తున్న వారికి, వెంటిలేటర్ మీద ఉన్నవారికి రక్తనాళం ద్వారా డెక్సామెథసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్ వంటి స్టెరాయిడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డాక్టర్ల సలహా తీసుకోకుండా అతిగా, అనవసరంగా ఇష్టమున్నట్లు తీసుకోవడమే కొంప ముంచుతోంది. ప్రస్తుతం కరోనా మందుల జాబితాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసి సొంతంగా మందులు కొనుక్కుని వాడుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. మిగతా మందులేమో గాని స్టెరాయిడ్లను మాత్రం ఆచితూచి ఉపయోగించాలి. కరోనా అటాక్ చేశాక తొలి 5 రోజుల్లో స్టెరాయిడ్లు మొదలు పెట్టడం ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు.
కావాలంటే 5 రోజుల తరువాత ఆయాసం వంటివి ఉంటే తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే సరైన మోతాదులో డాక్టర్ల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. లేదంటే బ్లాక్ ఫంగస్ తో పాటు డయాబెటిస్, అధిక రక్తపోటు, జీర్ణాశయ సమస్యలు, క్షయ వంటి సమస్యలు ఉన్నవారికి ఆయా సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. డయాబెటిస్తో బాధపడే వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. స్టెరాయిడ్లతో రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగిపోతాయి. ప్రస్తుతం మ్యూకోర్మైసిస్ కు కారణమవుతోంది కూడా అదే. ఇక రక్తంలో ఫెరిటిన్ స్థాయిలు పెరగటము ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఫంగస్ కణజాలానికి అతుక్కునేలా చేస్తోంది. అయిన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక అటు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధి చికిత్సకు వినియోగించే మందులకు డిమాండ్ ఫుల్గా పెరిగింది. బ్లాక్ ఫంగస్ కారణంగా ముక్కు, కళ్ళు, మెదడు వంటివన్నీ ప్రభావితం అవుతుండడం వల్ల రకరకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫంగస్ సోకిన వారిని తీవ్రమైన తలనొప్పి వేధిస్తోంది. తొలి దశలో ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, శ్లేష్మం గోధుమ, నలుపు రంగులో రావటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కంటికి వెనకాల నొప్పి, రెప్పలు ఉబ్బటం, కనుగుడ్డు ముందుకు పుడుచుకురావడం, చూపు మసగబారటం, 1కి 2 కనిపించటం, కంటి చుట్టూ చర్మం ఎర్రబడటం, తరువాత నల్లబడటం వంటి లక్షణాలతోనే చాలా మందిలో ఫస్ట్ అర్లీగా సిమ్టమ్స్ అయితే మన ఆర్డినరీ జలుబులాగానే ఉంటుంది. కానీ దాని తర్వాత మనకు ముక్కులో నుంచి ఏదైతే సిక్రేషన్స్ వస్తాయో దాంట్లో కొద్దిగా బ్లడ్ టింజ్ రావచ్చు. ఏదైనా నలుపు రంగు చిన్న డాట్స్ లాగా ఉండే ఆస్కారం ఉంటుంది. అంటే ఆ మౌల్డ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వచ్చినప్పుడు కొద్దిగా నల్లగా ఇట్లా మన బొగ్గు ఏవైతే డస్ట్ ఉంటుందో అట్లా కనిపిస్తుంది. అదే కాకుండా మీకు ఏదన్నా ఫేషియల్ పెయిన్ అంటే ముఖం మీద ఈ ఏవైతే ఉంటాయో సైనసెస్ ఉంటాయో అక్కడ ఏమైనా నొప్పి అనిపిస్తే, జ్వరం వచ్చినా కానీ సివియర్గా వచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు పోస్ట్ కోవిడ్ ప్లస్ స్టిరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు సస్పెక్ట్ చేయాలి. బ్లాక్ ఫంగస్ కారణంగా కంటి పైరెప్ప జారిపోవడం, కనుగుడ్డు కదలికలు ఆగిపోవడం, కనుపాప విస్తరించి అలాగే ఉండిపోవడం, చూపు కొందరికి 2-3 రోజుల్లోనే ఒక కంటి చూపు పోతోంది. రోజు రోజుకు భయంకరంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం ముందుగానే చర్యలు ప్రారంభించింది. మెడిసిన్స్ దగ్గర నుంచి చికిత్స వరకు కీలక సూచనలు చేస్తోంది. విస్తరించకుండా ఎక్కడికక్కడ పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంది. వాతావరణంలో ఎప్పుడు ఉండే ఫంగస్సే అని డాక్టర్లు అంటున్నారు. మరి ఇప్పుడు అది ఎందుకు ఇంత భయంకరంగా మారుతోంది? ఫంగస్ అటాక్ చేయకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కొంచెం ఆలస్యంగా గుర్తిస్తే మరణం తప్పదా? డాక్టర్లు ఏమంటున్నారు? బ్లాక్ ఫంగస్ ఇంత భయంకరంగా ఎందుకు మారుతోంది? వ్యాధి సోకడానికి అసలు కారణాలు ఏంటి? ఫంగస్ అటాక్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్, బ్లాక్ ఫంగస్ ఒకేసారి అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? కరోనాను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా పరిస్థితి మెరుగుపడుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో బ్లాక్ ఫంగస్ మరింత భయపెడుతోంది. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కలిసి ఒకేసారి వ్యాపిస్తుందేమో అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. వైరస్తో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఒకేసారి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే వ్యాధి లక్షణాలు, తీవ్రత చాలా ఎక్కువగా ఉండి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వారికి, మధుమేహం, హెచ్ఐవి లాంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ 2 ఒకేసారి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాదనను ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు రుజువు చేయలేదు. కరోనాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిస్తే వ్యాధి లక్షణాలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశముంది. ఇలాంటి కొన్ని కేసుల్లో ప్రాణ నష్టం కూడా జరగొచ్చు. చాలా కేసుల్లో కరోనా నుంచి కోలుకున్న తరువాత ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తోంది. జ్వరం, ముక్కు కారడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సాధారణ వైరస్ లక్షణాలు ఎక్కువ కాలం వేధిస్తుంటే పరీక్షలు చేయించుకోవాలి. సరైన సమయంలో వ్యాధికి చికిత్స తీసుకోవడం మంచిది. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని డాక్టర్లు సూచిస్తున్నారు. మీరు షుగర్ వాల్యూస్ షుగర్ ఉంటే కనుక దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అశ్రద్ధ చేయవద్దు. షుగర్ ఎప్పుడు 100 నుంచి 180 మధ్యలో ఉండేటట్టు చూసుకోండి.
అనేది చాలా ముఖ్యం. ఒకసారి షుగర్ ఉన్న వాళ్ళందరూ వైద్యం చేయించుకోవాలి. కోవిడ్-19తో బాధపడే వాళ్ళైతే షుగర్ వాల్యూస్ అవి పెరుగుతాయి. కోవిడ్-19 వలన పెరగచ్చు, అలాగే దానికి వాడే కొన్ని మందులు ఉంటాయి, స్టీరాయిడ్స్ అంటాము, దానివల్ల కూడా పెరగచ్చు. పెరిగితే ఇన్సులిన్ ఇచ్చి వెంటనే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది కట్టడి చేయకపోతే వాళ్ళలో ఈ మ్యూకార్మైకోసిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మనం ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మీ డయాబెటీస్ స్టేటస్ అంటే మీ షుగర్ వ్యాధి స్టేటస్ని జాగ్రత్తగా చూసుకోండి. అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఒకవేళ దానికి ఆపరేషన్ చేసిన తర్వాత అది పేషెంట్ బతకపోతే నిందలు వేస్తారనే ఉద్దేశంతో ఈ డిఫెన్సివ్ మెడిసిన్ అనేది స్టార్ట్ అయింది. ప్రతి వాళ్ళు నిందలు వేస్తారు, ఆరోపిస్తారు. పేషెంట్ వ్యాధితో చచ్చిపోయినా సరే డాక్టర్లు సరిగ్గా వైద్యం చేయలేదని అంటారని చెప్పి ప్రతి వాళ్ళు మనకి ఎందుకు వచ్చిందిలే అనేది. అది కానీ అది సరైన పద్ధతి కాదు అది. అందుకే మనం కేజీహెచ్లో వాళ్ళందరినీ కేజీహెచ్కి రమ్మని చెప్తున్నాము. ఎందుకంటే కేజీహెచ్లో నిష్ణాతులైన డాక్టర్లు ఉంటారు. మ్యూకోర్మైసిస్ లేదా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ మ్యూకోర్మైసిస్ అనే మోల్డ్స్ సమూహం వల్ల వస్తుంది. ఈ ఫంగస్ ఆరోగ్య సమస్యలున్న వారికి త్వరగా సోకుతుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వేసుకునే వారికి ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశముంది. మ్యూకోర్మైసిస్ పలు అవయవాలతో ముడిపడి ఉంటుంది. దీంతో ఈఎన్టీ సర్జన్, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, ఆప్థాల్మాలజిస్ట్, డెంటల్, ఫేషియో మాగ్జిలరీ సర్జన్, ఆక్యులోప్లాస్టిక్ సర్జన్, ఇంటెన్సివిస్ట్ వంటి నిపుణులంతా కలిసికట్టుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం అన్నింటికన్నా ముఖ్యం. వీటిలో డయాబెటిస్ కారణంగా ఒంట్లో ఆమ్లతత్వం బాగా ఎక్కువై ఉంటుంది. గ్లూకోజ్ నియంత్రణలోకి వస్తేనే మ్యూకోర్మైసిస్ కంట్రోల్లోకి వస్తుంది, లేకపోతే వేగంగా విస్తరిస్తుంది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే మందులు ప్రారంభించాలి. దీనికి ప్రధానమైన మెడిసిన్ లైఫోసోమల్ యాంఫోటెరిసిన్ బి. బ్లాక్ ఫంగస్ కు కేవలం మందులతోనే అంతగా ఉపయోగం ఉండదు. మందులు మొదలెట్టాక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కూడా మందులను కొనసాగించాలి, లేదంటే ఫంగస్ మళ్లీ పుట్టుకొచ్చే ప్రమాదముంది. అయితే బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న కొందరిలో కన్ను తొలగించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా చేయకపోతే దృశ్యనాడి ద్వారా ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించి తీవ్రమయ్యే ప్రమాదముంటుంది. దాన్ని యాంఫోటెరిసిన్ డియాక్సికోలేట్ అంటూ ఉంటారు. అలా కాకుండా లిపిడ్ ఎమర్షన్ రూపంలోనూ, తర్వాత లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి అంటూ చాలా ఖరీదైనటువంటి మందు కూడా ఉంటుంది. దీన్ని చాలా ఎక్కువ మొత్తంలో మందుని చాలా తక్కువ కాలంలో తీసుకోవచ్చు కాబట్టి చాలా సులభంగా తొందరగా చికిత్స అయిపోతుందని చాలామంది ఖరీదు ఎక్కువైనప్పటికీ కూడా ఈ లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇటువంటి వాడే సందర్భంలో కూడా వాళ్ళకు కొన్ని చిన్న కాంప్లికేషన్స్ వస్తాయి. ఎలక్ట్రోలైట్స్, సోడియంలో, పొటాషియంలో, మెగ్నీషియంలో మార్పులు రావడం రక్తంలో, అలాగే కొంచెం కిడ్నీ కొంచెం దెబ్బతిన్నట్టుగా కనపడడం, ఇవన్నీ సర్వసాధారణంగానే ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మందు ఆపేసిన తర్వాత బాగా అయిపోతాయి. కాబట్టి మందు యొక్క ప్రభావం అల్టిమేట్గా ఏదో ఒక రోజు చూస్తే పెద్ద గొప్పగా ఏముండదు. కానీ మందు తీసుకోవడం ద్వారా మనం చాలా తొందరగా సులభంగా ఈ ఫంగస్ని తీసివేయగలుగుతాం. కాబట్టి చాలా తొందరగా గుర్తించాలి. ఈ ఫంగస్ చికిత్స ఆలస్యం అయిపోతే చాలా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళలో దాదాపు 90% మంది చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ గమ్మత్తుగా ఈ కరోనా కాలంలో ప్రజలు చాలా తొందరగా వస్తున్నారు కాబట్టి చాలామంది కోలుకుంటున్నారు. కష్టం అవుతుంది చాలామందికి కూడా, వాళ్ళు కానీ తొందరగా గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ఈ కాసిని 1-2 మంత్స్ వాళ్ళందరూ కూడా చాలా భయపడినట్టుగా ఉండే సందర్భం. కరోనా చికిత్స సమయంలో అందిస్తున్న స్టెరాయిడ్ల కారణంగా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తోంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు స్టెరాయిడ్లు ఇస్తున్నప్పుడు గ్లూకోజ్ మోతాదులపై ఓ కన్నేసి ఉంచాలి. ఒకవేళ పెరిగితే ఇన్సులిన్ ఇస్తూ అదుపులోకి తేవాలి. ఆక్సిజన్ అందించేటప్పుడు హ్యూమిడిఫైయర్లో శుభ్రమైన నీటినే వాడటం, హ్యూమిడిఫైయర్ను, గొట్టాలను రోజూ మార్చటం వంటి జాగ్రత్తలు పాటించాలి. బెటాడిన్తో కూడిన మౌత్ వాష్తో రోజుకు 2 సార్లు నోటిని పుక్కిలించడంతో పాటు మాస్క్ ధరించడం ద్వారా ఫంగస్ ముక్కులోకి, గొంతులోకి వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు. 2 వారాల కన్నా ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉన్నవారు, ఆక్సిజన్ స్టెరాయిడ్లు తీసుకున్నవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, రోగ నిరోధక శక్తి తక్కువగా గలవారు ముందు జాగ్రత్తగా పోసకొనజోల్ మాత్రలు వేసుకుంటే ఇన్ఫెక్షన్ నివారణకు ఉపయోగపడతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. రెగ్యులర్గా 2-3 రోజులు కొట్టి ఇవన్నీ సింపుల్ మెజర్స్, ఇవి కంట్రోల్ చేసుకోవాలి. మూడోది హైజీన్. ఎలా స్ప్రెడ్ అవుతుంది ఈ మ్యూకర్మైకోసిస్? ఇప్పుడు మనం ఏవైతే హ్యూమిడిఫైయర్స్ వాడతామో ఆక్సిజన్ వాడేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. నార్మల్ సెలైన్ యూజ్ చేయడం, డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేస్తే మేలు. కొన్ని చోట్ల వాళ్ళు డైరెక్ట్గా ట్యాప్ వాటర్ వాడుతుంటారు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఈ నార్మల్ సెలైన్, డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేసినప్పుడు మనకు ఆ బ్లాక్ ఫంగస్ అనేది గ్రోత్ కాదు. అండ్ అది కూడా రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. ఈ ఆక్సిజన్ యూజ్ చేసే వాళ్ళు ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ 4th పాయింట్ పర్సనల్ హైజీన్. పేషెంట్స్ కూడా మనం వీలైనంత వరకు మీరు రెగ్యులర్గా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి. రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకోండి, స్నానం చేయండి.
పాపం వాళ్ళు సిక్కు ఉంటారు కదా, పర్సనల్ హైజీన్ మీద అంత మనం పర్సనల్గా చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా నాసల్ డూష్ అంటే పేషెంట్స్కి రెగ్యులర్గా స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవడము, సెలైన్ స్ప్రేస్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ మ్యూకార్మైకోసిస్ ఫస్ట్ యూజువల్గా స్ప్రెడ్ అయ్యేది నోస్ ద్వారానే, రైనల్ ద్వారానే. సో అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడుకు వ్యాపిస్తే పక్షవాతం తలెత్తొచ్చు. కొందరు అచేతన స్థితిలోకి వెళ్లిపోయి రోజుల్లోనే మరణించే ప్రమాదముంది. దీంతో ఇన్ఫెక్షన్ను వీలైనంత త్వరగా గుర్తించడం ముఖ్యం. దీంతో కంటిచూపు, ప్రాణాలు కాపాడుకోవచ్చు. తీవ్రమైన తలనొప్పి, బుగ్గల నొప్పి, కంటి నొప్పి వంటివి గమనిస్తే నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.